ఇప్పటివరకు ఐటీసీ తరఫు నుంచి ఐఎమ్ సారీ ఐ మిస్ యువర్ నేమ్ ఆనంద్. సో ఆనంద్ గారు చెప్పారు కి వాళ్ళు ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉన్నాయి. బికాస్ హీ వాస్ ప్రెసెంట్ హియర్ సో హీ కుడ్ రిప్రజెంట్ ద కేస్ ఆఫ్ ఐటీసీ. ఇలాంటి మన జిల్లాలోనే లాస్ట్ టైం ఐ ట్రై టు గ్యాదర్ ద డీటెయిల్స్ దేర్ ఆర్ మోర్ దెన్ 30 ఇండస్ట్రీస్ విచ్ కమ్ ఇన్ మేజర్ కేటగిరీ. 30 అంటే వాళ్ళ దగ్గర కూడా డెఫినెట్లీ పోస్ట్ వుడ్ బి దేర్, వేకెన్సీస్ వుడ్ బి దేర్. వాళ్ళకి కూడా స్కిల్డ్ లేబర్ అవసరం. సో లోకల్ స్కిల్డ్ లేబర్ కి డెఫినెట్లీ దే వాంట్ లోకల్ పీపుల్ whom they can hire. సో ఒకటి మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు మీకు కూడా చూపించారు, అందరూ చూసారా ఇది స్కాన్ చేసి? పిల్లలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసారా? ఏం ఫిల్ చేశారా ఎవరైనా? మొత్తం చేయలేదా? ఇంటర్నెట్ లేదా? ఓకే ఫైన్, ठीक है, I will take that as a result. Then Tarvata, make sure that you fill the details. Daanlo 2-3 inputs from my side to Anand Gargi. That one is you should make this portal more live because currently it is just in a MS form. So you are collecting the requirements. Currently, for example, if I am there as an applicant, I applied that this is my activity. Manam general ga labor department lo staff lega kodiga ఫోకస్ చేయకపోతున్నాము. కానీ ఇప్పుడు డే వైజ్ యాక్షన్ ప్లాన్ చూసుకుంటే మీకు తెలుస్తుంది మనం ఏమేమి ఫోకస్ చేస్తున్నాము. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి, మనం ఇన్వైట్ చేసినప్పుడు ఎవరైనా మాట్లాడలేదు. కానీ మీకు అడిగినప్పుడు మీరు చెప్పాలి. మీరు ఇప్పటివరకు 10th కానీ 12th చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఇప్పటివరకు ఎలా గైడెన్స్ వచ్చింది, మీరు కెరియర్ ఆప్షన్స్ గురించి ఎలా తెలుసుకున్నారు, ఇంకా మీకు ఏదైనా అవసరమా, ఇంకా మీకు ఏదైనా కావాలా, మీకు చట్టం గురించి అవగాహన లేదు, మా జిల్లాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవగాహన లేదు, అట్లాంటివి మీరు కొద్దిగా చెప్తే సో మనకి ఒకటి ఫీడ్బ్యాక్ లాగా అయిపోయింది. సో అందుకే ఐ వాస్ ట్రైయింగ్ టు ఆస్క్ యూ. సమయాభావం వల్ల ఐ డి నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్, లేదంటే ఐ వుడ్ హావ్ కాల్డ్ సమ్వన్ రాండమ్లీ అండ్ మాట్లాడిస్తా. బికాస్ అది మా ఫీడ్బ్యాక్ కోసం. గారు చెప్పినట్టుగా చాలా మందికి ఐడియా లేదు. వారికి కార్డు కూడా మనం ఇస్తున్నాము, కానీ కార్డు వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏమేమి లాభాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉందా లేదా, మెడికల్ కి ఫెసిలిటీ ఉందా లేదా, అట్లాంటివి రకరకాలుగా ఉన్నాయి. కానీ చాలా మందికి ఐడియా లేదు అది. సో అది కొద్దిగా అవగాహన కల్పించడానికి అవసరం మనకి. సో మా తరఫు నుంచి పంచాయత్ ఆఫీసర్స్ కి, డిపిఓ తరఫు నుంచి, ప్లస్ మున్సిపాలిటీస్ తరఫు నుంచి వీ విల్ ట్రై టు క్రియేట్ మోర్ అవేర్నెస్. దాంట్లో మీ భాగస్వామ్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, ఈజీఎస్ లేబర్స్ ఉన్నారు, వేరే కార్మికులు ఉన్నారు, అందరికీ కొద్దిగా పిలిపించి చేపట్టడానికి అవకాశం ఇవ్వాలి. సో దాంట్లో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పార్టిసిపేట్. మన తరఫు నుంచి మనం ఒకటి యాక్షన్ ప్లాన్ గా తయారు చేస్తాం. ఇది అవేర్నెస్ క్రియేషన్ ఆర్ రిజల్ట్ తీసుకురావడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మనం ఇది మే డే సెలబ్రేషన్ లో ఒకటే నిర్ణయం లాగా తీసుకొని, సరే మా జిల్లాలో కనీసం మనం అందరికీ అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఇవ్వాల్సిన ఉంది, ఖచ్చితంగా ఫ్యాక్టరీ వాళ్ళే ఇవ్వకుండా ఏం యాక్షన్ తీసుకోవచ్చు, ఏం వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవచ్చు, అది అవసరం. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఐటీ గారు ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ an action plan is created from our side. GMDXC district employment officer, they all will be helping you out in this, but make sure as per the guidelines and as per the provisions in the act, if there is a certain action plan which we are implementing in Bidar district. So very happy to see the participation today. Students, industries, officers, union, everyone has come and given time because this is a very important aspect. Okare manishi career okavela set aithe, it is their life which is getting sorted. గవర్నమెంట్ గాను ఎన్నో పథకాలతో ముందుకు వచ్చి సక్సెస్ఫుల్గా వాటిని రన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ నివేదిక ప్రకారం మెదక్ డిస్టిక్లో మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ డేటా నేను మీకు ఇప్పుడు సమర్పించదలుచుకున్నాను. ఇంతకుముందు సాహితీ గారు కూడా చెప్పారు, మనకి వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయి, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్మికులు అంటే వాళ్ళే పని చేసిన వాళ్ళకి బేసిక్ పర్సన్. ఇప్పుడు చేసి గారు కూడా చెప్పారు, ఈ బిల్డింగ్ అంటే, ఈ చైర్ అంటే, టేబుల్ అంటే
వాళ్ళు చేసిన కృషి వల్ల అవుతుంది. సో వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, ఇవ్వాల్సిన ఫెసిలిటీస్, మెడికల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ రకరకంగా ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ ఆల్సో ఉన్నాయి. బాల మరియు కౌమార కార్మిక చట్టం. ఇక్కడ వచ్చిన అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీఐ వాళ్ళకి ఇది స్పెషల్గా నేను చెప్పాలనుకున్నాను. కార్మిక శాఖ ద్వారా, అంటే గవర్నమెంట్ అండర్ కార్మిక శాఖ ద్వారా ఎంతో మంది పిల్లల్ని, చైల్డ్ లేబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. అందులో మన మెదక్ డిస్ట్రిక్ట్లో మొత్తం 101 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. సంక్షేమ బోర్డు, ఇది ఒక వెల్ఫేర్ బోర్డు. నిర్మాణ కార్మికుల కోసం డిఓసి కార్డ్, వివాహ, ప్రసూతి, విద్య మరియు మరణం వంటి ఆర్థిక సహాయంతో సహా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అర్హులైన కార్మికులు 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు పెన్షన్లు మరియు ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను పొందడానికి ఈ బోర్డు పనిచేస్తుంది. కార్మిక శాఖ ప్రకారం మరియు నుంచి అమల్లోకి రావడం జరిగింది. జూలై 2025 నుంచి అమల్లోకి రావడం జరిగింది. వాటిలోని పరిహారాలు ముందుగా ప్రమాదవశాత్తు మరణిస్తే 6,30,000 నుండి 10 లక్షల వరకు, సహజ మరణం 1,30,000 నుండి 2 లక్షల వరకు, అంత్యక్రియల సహాయం 30,000, వివాహ కానుక 30,000, 38 రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలకి మాత్రమే, ప్రసూతి కానుక 30,000, 38 రూపాయలు, 2 కాన్పులకు మాత్రమే, వైకల్య శాతం బట్టి పాక్షికం మరియు శాశ్వత వైకల్యములకు 5 లక్షల వరకు అందజేయబడుతుంది. అయితే ఈ బోర్డు ద్వారా, ఈ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా మెదక్ డిస్ట్రిక్ట్ లో పొందిన లబ్ధిదారుల డేటా నేను ఇప్పుడు వెలువరించబోతున్నాను. నేను ఈ వేదిక కన్నా ముందు ఒక చిన్న కోర్టు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది కార్మికులకు సంబంధించింది. ఎందుకంటే అది ఒక జీవన చక్రం, కార్మికం అనేది ఒక జీవన చక్రం. అలాంటి జీవన చక్రం గురించి నేను ఒక చిన్న రెండు సెంటెన్స్లలో చెప్పాలనుకుంటున్నాను. నీ చెమట బిందువులో దేశ భవిష్యత్తు ఉంది. నీ చెమట బిందువులో దేశ భవిష్యత్తు ఉంది. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఇటుక పేర్చిన ప్రతిసారి, ఒక రైతు కూలీ నాటు వేసిన ప్రతిసారి ఈ దేశం ఒక అడుగు ముందుకు వేస్తుంది. So once you get information in this form, I guess the information will go to all the industries. Yes, yeah. How will it go? So we are asking them to join the group. They will join the group. They join the same group. Okay. Since the portal, they will have the access. So what we are doing is now all the HR managers of the company, they usually. So when you are taking all the companies in this portal, make sure that they get this tick. Some flags should go to the industry that Pratima Singh has applied to this portal. She is having this qualification, whether this company get paid. So company can show the interest. Yes, we are interested in calling her for interview. So we 176 రూపాయలు 52,80,814. ప్రసూతి కానుక పథకం లబ్ధిదారుల సంఖ్య 434 రూపాయలు 1,29,93,589. సహజ మరణం లబ్ధిదారుల సంఖ్య 59 రూపాయలు 59 లక్షలు. ప్రమాదవశాత్తు మరణం లబ్ధిదారుల సంఖ్య 13 రూపాయలు 78 లక్షలు. అంత్యక్రియలు ఆర్థిక సహాయం లబ్ధిదారుల సంఖ్య మొత్తం 72 రూపాయలు 21,60,000. गवर्नमेंट को मैं धन्यवाद देना चाहता था, क्योंकि हमें फैक्ट्री चलाने के लिए जो सुविधाएं चाहिए होती है और उसके लिए जो स्किल्स डेवलप करना होता है लोकल रीजन्स में, क्योंकि गवर्नमेंट वो स्किल्स डेवलप करता है। हमारे जैसे फैक्ट्रियाँ यहाँ पे आके फैक्ट्री लगा के उनके लिए जॉब दिला के फैक्ट्री चला सकते हैं। अगर वो स्किल नहीं होता है तो फैक्ट्री नहीं चल पाती है। अगर वो फैक्ट्री नहीं चल पाएगा तो यहाँ पे आने का मतलब नहीं होता है कंपनीज को। तो फर्स्ट ऑफ ऑल थैंक टू एंटायर गवर्नमेंट एंड ऑल द गवर्निंग बॉडीज फॉर दैट। इसके साथ साथ जब हम पिछले कुछ वीक्स, एक वीक पहले एक इवेंट हुआ था ऑन स्किल डेवलपमेंट अगेन बाय द गवर्नमेंट बॉडी, जहाँ पे मैडम ने ये भी बताया था कि स्किल कितना महत्वपूर्ण होता है हर एक की ज़िंदगी में, ताकि वो आगे बढ़ने के लिए उसका सहारा लेके ज़्यादा कमा पाए और उनकी फैमिली को आगे लेके जा पाए। उसके लिए मैं एक एग्जाम्पल देना चाहूँगा। हमारे फैक्ट्री के जो लोग आते हैं उनमें से एक का एग्जाम्पल వాళ్ళ పేరు, వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు, యూనిట్స్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ ప్రతినిధులు అందరూ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
ఏసీలు గారు మంచి మాట మాట్లాడారు. ఫ్రెష్గా క్యాండిడేట్ కొత్తగా వచ్చారు డ్యూటీలకు. మేడం గారు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. వాస్తవానికి చాలా మంచి మాట మాట్లాడారు. ఒక గిట్టుగా ఒక నాటు ఇవాళ అభివృద్ధికి సూచిక అని చెప్పారు. చాలా అప్రిషియేషన్ ఉంది. మరి చాలా సంతోషకరమైన ఈరోజు మనం అందరం కూడా ఈ హాల్లో ఇంత ఆనందంగా కంఫర్ట్ కూర్చోం అంటే ప్రతి వస్తువును గమనించినట్లయితే ప్రతి వస్తువులకు కూడా ఒక శ్రామికుడికి ఒక శక్తి ఉంటుంది, ఒక శ్రమ ఉంటుంది. మీ ముందున్న డెస్క్ కావచ్చు, మీరు కూర్చున్న చైర్ కావచ్చు, మీ పైన రూఫ్ కావచ్చు, ఈ లైట్ కావచ్చు, ఈ ఏసీ కావచ్చు, ఈ ఫ్లోర్ కావచ్చు, భూమి మీద పెద్దకి ఈ అందమైన ప్రపంచం ఆవిర్భవించిందంటే ఎంత శ్రామికుల యొక్క శక్తి. మరి శ్రామికుడే మరి సంపద, వారి శక్తి మన మొత్తం ఆస్తి. దేశ ప్రగతి మొత్తం కూడా శ్రామికుడు సంపద, వారి యొక్క శ్రమ సంపద అవుతుంది. వారి యొక్క శ్రామికుడే ఆస్తి అవుతాడు. కాబట్టి ప్రపంచం ఈ విధంగా అంత అద్భుతంగా ఉందంటే దానికి కారణం తీర్చిదిద్దిన వాడు శ్రామికుడు. ఇందుకోసం ఆ శ్రామికులకు మరి వందనాలు, మరి శతకోటి వందనాలు. అంటే ఇంతకుముందు మిత్రుడు మాట్లాడారు, విశ్వ గారు మాట్లాడారు. అంటే వారి కార్మికులకు గతంలో కొన్ని 100 సంవత్సరాల క్రితము దోపిడీ, సంవత్సరంలో దోపిడీగా కోసుకోవడం జరుగుతుంది. వారికి సరైన వేతనం లేకపోవడం, వారికి నిద్రాహారం లేకపోవడం, వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం, ఇటువంటి విపత్త పరిస్థితుల్లో ఉన్న శ్రామికుడికి ఈరోజు చట్టపరంగా ఎన్నో చట్టాలు చేసి వారి యొక్క శ్రమకు గుర్తింపు చేసి శ్రమగా వేతనం చెల్లించేసి వారి ఆరోగ్యం కావచ్చు, బీమా కావచ్చు, మరి వివిధ కారణాల వల్ల ఎన్నో చట్టాలు చేసుకొని వాటిని లబ్ధి చేకూర్చినట్టు మన సంక్షేమం కోసం ప్రభుత్వాలు సహాయపడుతున్నాయి. పనిగా చేయాలని చెప్పేసి చాలా కొట్లాడడం జరిగింది. అప్పుడు పోరాటాలు చేసి 8 గంటల పనిది ఈరోజు మేడేలో పనులు ఫస్ట్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ మేడేని మన కార్మికుల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి, మన కార్మికులకి ప్రతి ఒక్క వేదిక, ప్రతి ఒక్క ఉత్సవాలు జరుపుకోవాలి. అయితే ఏంటంటే మన కార్మికులు మన లేబర్ కార్డ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు చెప్పారు, ప్రతి ఒక్క లేబర్ కార్డ్స్ కానీ ఏది లేబర్ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. నేను మేక్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడిని ADUC భిక్షపతి అనే నేను మాట్లాడుతున్నాను.